హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారండి? నేను చాలా చాలా బాగున్నాను. ఏంటి తుప్పలు గుట్టలు కనిపిస్తున్నాయని అనుకుంటున్నారా? ఏం లేదండి, పచ్చళ్ళ సీజన్ కాబట్టి ఆకుకూరలు పచ్చడి పెట్టుకుందామని చెప్పేసి, కొత్తిమీర కోసం అని చెప్పేసి, గోంగూర కొత్తిమీర దొరుకుతుంది ఈ ప్లేస్లో అన్నారని చెప్పేసి వెళ్తున్నామండి. యాక్చువల్లీ ఇది మన సిటీకి అవుట్స్కట్స్ అనమాట. కొంతమంది రైతులు చక్కగా ఇక్కడ చిన్న చిన్నగా మొడలంటే అరెకరం అట్లా చిన్న చిన్నగా ప్లేసెస్లో వాళ్ళు మంచిగా పండిస్తారంటండి. ఆ విషయం తెలుసుకొని వెళ్తున్నాం అన్నమాట. ఇక్కడ ఈ ఓపెన్ ప్లేసెస్లో చాలా బాగా పెంచుతున్నారండి. అందుకని చెప్పేసి వెళ్ళి నేను తీసుకున్న అక్కడైతే ఒక కూరలనే కాదు, రాడిష్ కూడా చాలా బాగా పండిస్తున్నారు. అసలను నాకు చాలా మంచిగా అనిపించింది. రేటు కూడా ఎంత రీజనబుల్ అంటే అంత రీజనబుల్ అండి, చాలా చాలా రీజనబుల్ అనమాట. ఇంకా అందుకని చెప్పేసి తీసుకున్నాను. ఇక్కడ మా చిన్న పాపను ఎత్తుకొని నడుస్తున్నాం అన్నమాట. బండి పక్కన పెట్టేసి, అంటే మేము నడిచినంత లెక్క కూడా అన్నీ అవే ఉన్నాయి, మా పొలాల లెక్కనే ఉన్నాయండి మొత్తం అంతా కూడా. చిన్న సగం అంటే కొంత వరకు ఒక ప్లేస్ వరకు ఒక ఐటెం, ఒక ప్లేస్ వరకు ఒక ఐటెం అట్లా పెంచుతున్నారు అన్నమాట వీళ్ళు. చక్కగా వాటర్ కూడా మంచి వాటర్ అండి. బోర్ వాటర్ పెట్టుకొని పొలాల్లో ఎట్లా ఉంటుంది మీకు తెలుసు కదా, బోర్లు ఉంటాయి కాబట్టి మంచి వాటర్తో పండిస్తున్నారు. అసలు ఎలాంటి కల్తీ లేకుండా చాలా బాగున్నాయి ఆకుకూరలు కూడా. టేస్ట్ కూడా ఇంతకుముందు, ఇప్పుడు పచ్చడి కోసమనే కదలండి, నేను ఇంతకుముందు చక్కగా డైలీ వీక్లీ వన్స్ వెళ్ళి తెచ్చుకునేవాళ్ళం అనమాట. తోటకూర, గోంగూర, కొత్తిమీర, పాలకూర, అసలు అన్ని రకాల ఆకుకూరలు కూడా తెచ్చుకునేవాళ్ళము. ఇగో ఇక్కడ ఆమెను అడిగాను, రాడిష్ కనిపించింది, చాలా ఫ్రెష్గా ఉంది, ఎట్లా ఇస్తారని అడిగితే చెప్పింది ఆమె, చాలా రీజనబుల్ కదా అని చెప్పేసి నేను ఇమ్మన్నాను. అడిగితే ఆమె కోషిస్తుంది అనమాట అప్పటికప్పుడు ఫ్రెష్గా. అయితే నాకు అంటే చాలామందికి తెలిసి ఉండొచ్చు, నాకు తెలియని విషయం ఏంటంటే రాడిష్ ఆకు కూడా యూజ్ చేసుకుంటారంటండి. చెప్పింది ఆమె, మీరు వండుకుంటారమ్మా అని చెప్పేసి, సరే అని చెప్పేసి నేను ఓకే అని చెప్పేసి ఉంచమన్నాను. చాలా ఫ్రెష్గా ఉంది ఆకు కూడా. ఇక్కడ వచ్చేసి ఇంకా ఇదండి మన పనగంటి కూర అనమాట. అది కూడా చాలా బాగుందన్నమాట అసలు. అయితే ఇంకా పనగంటి కూర కూడా ఇమ్మన్నాను. అసలు ఎంత రీజనబుల్ అంటే అంత వెరీ రీజనబుల్ అండి. తీసుకున్నాను అనమాట. అది కూడా తీసుకొని, నార్మల్గా మనకు ఆకుకూర తెచ్చుకున్నామంటే ఒకరికి కూడా రాదు అసలు. కానీ ఇది నేను తీసుకున్నది ఒక కట్టే ఒక పూట మా నలుగురికి కూడా సరిపోయింది, మా ముగ్గురికి కూడా. చిన్న పాప ఇలాగ కొంచెమే తింటుంది కాబట్టి చాలా బాగుందండి. ఇది కూడా పెద్దగా వేశారు ఇక్కడ. మా పాప ఇవన్నీ అయితే మా పెద్ద బాబు చూసి అసలు చాలా చాలా సంతోషపడిపోతుంది ఈ పొలాల్లో అలాంటి ఇవన్నీ చూసి. ఎందుకంటే తను పుట్టి పెరిగిన తర్వాత ఇలాంటి వాతావరణం ఎక్కువగా చూడలేదన్నమాట. ఎందుకంటే మనం సిటీలో ఉంటాం కాబట్టి, చదువుకోవడం, హాలిడేస్కి వెళ్ళినా కూడా ఎప్పుడూ వెళ్తే సమ్మర్ హాలిడేస్లో తప్ప ఇంకెప్పుడు వెళ్ళాం కదండి. ఆ టైంలోనేమో బయటకు వెళ్తాక అంత మనకి కుదరదు, ఎండలు అవి ఉండడంలో. ఇక మళ్ళీ ఇక్కడ తిరిగి వెనక్కి తీసుకొని ఆకుకూరలు తీసుకొని వెళ్తున్నామండి. ఒక మన ఏమంటారు, గోంగూర దొరకలేదు కానీ మిగతా ఆకుకూరలు పనగంటి కూర, తోటకూర, పాలకూర, రాడిష్ తీసుకొని ఇంకా వెనక్కి బయలుదేరాము. ఇక్కడ వచ్చేదారిలో మళ్ళీ కొత్తిమీర ఒక ఆవిడ బాగా పరిచయం అయిందనమాట. అక్కడ ఆవిడ దగ్గర ఉందేమో అని చెప్పేసి అడగడానికి వెళ్ళాను అనమాట. వెళ్తే ఇక్కడ పొలంలో బోర్ దగ్గర మా పాప ఎట్లా ఆడుతుందో చూసారా, పెద్ద పాప. ఇంకా తీసుకొని అక్కడ కొత్తిమీర కూడా ఉండే అనమాట. ఇంకా ఆవిడ దగ్గర తీసుకొని ఇంక ఇంటికి వచ్చేసి కట్ చేస్తున్నానండి. సీజర్ కూడా నేను డీమార్ట్లో తీసుకున్నాను. ఇలాగా చిన్న చిన్న బీన్స్ అని ఇవన్నీ మొక్కలు, బెండకాయలు చక్కగా కట్ చేయడానికి చాలా బాగుందనమాట అది. ఇక్కడ ఇది ఈ మన మన ఏమంటారు, ఇది కొత్తిమీర చాలా చిన్నదండి, మరీ ముదిరిపోలేదు, చాలా చిన్నగా ఉన్నప్పుడే తీసుకున్నాను అది కూర. వాళ్ళు కూడా వేసి ఒక
15 డేస్, 20 డేస్ అయిందంట. కరెక్ట్‌గా వచ్చిందనమాట. అంటే ఇంకొక 1 వీక్ అట్లా ఉంచి తెంపుతాము అని చెప్పారనమాట. చాలా బాగుంది. మన జానెడు మీకు ఐడియా ఉంటది కదండీ! ఆ జానెడు మీద ఇంకొక అంటే జానెడున్నర ఉందనమాట ఆకుకూర. ఇదంతా కట్ చేశాను ఇక్కడ మొత్తం ఇదంతా. ఇక్కడ మా పిల్లలు చూసారా? మా బుడ్డీస్ హాయ్ చెప్తున్నారు. అందరూ హాయ్ చెప్పండి. మా బుడ్డీస్ అనమాట. అందరికీ హాయ్ చెప్తున్నారు చెప్పండి. మా చిన్న పాప హాయ్ చెప్పమనంటే చూసారా ఎట్లా అంటుందో, ఇట్లా ఇట్లా అని తల అడ్డంగా ఊపుతుంది, అదే ఎండ్లు ఊపుతుంది అనమాట. అంటే హాయ్ అనే చెప్తున్నాను అని అర్థం అనమాట. ఇంకెప్పుడు వచ్చేసి నేను ఇవన్నీ శుభ్రంగా కూర్చొని కట్ చేసుకుంటున్నానండి. మొత్తం కొత్తిమీర అంతా కట్ చేసుకునే వరకు దగ్గరగా కేజీన్నర కూర పైనే తీసుకున్నాను. కానీ ఇక్కడ ఉన్నటువంటి కూర కొలతలవి నేను కప్పుతో తీసుకున్నానండి. పావు కప్పుతో తీసుకున్నాను అనమాట. ఈ కొత్తిమీర అంతా కలిపితే నాకు 6 కప్పులు వచ్చింది కరెక్ట్‌గా. నేను అవి తీసిన క్లిప్ కూడా ఎట్లా మిస్ అయిందో మొబైల్‌లో మిస్ అయిపోయింది. అందుకే ఆ క్లిప్ పెట్టలేకపోయాను. ఇంక ఇక్కడ ఆకుకూర అంతా కట్ చేసేసి మొత్తం నీట్‌గా కడిగేసి అదిగోండి మీకు చూపిస్తున్నాను కదా! గిన్నెలో పెట్టేసి అదంతా కొలుచుకొని ఫస్ట్ మళ్ళీ దాన్ని కడిగి నీట్‌గా ఒక కాటన్ బట్ట మీద వేసి ఫ్యాన్ కింద ఆరబెట్టేసానండి. దీంతో పాటు అదే రాడిష్ చెప్పాను కదా మీకు, రాడిష్ కూడా చూపిస్తున్నాను అనమాట. ఎంత ఫ్రెష్గా ఉన్నాయి మీకని. చాలా పొడుగ్గా ఉన్నాయండి. మీకు వీడియోలో నాకు తెలిసి చిన్నగా కనిపిస్తుండొచ్చు కానీ చాలా పొడుగ్గా, అసలు ఎంత ఫ్రెష్ అంటే అంత ఫ్రెష్గా ఉన్నాయి. ఇంక ఈ ఆకుకూరనంతా నీట్గా వడకట్టి అదే జల్లెడలో వేసేస్తే కాసేపటికి వాడిపోయింది. దీంతోపాటు టమాటాలు కూడా తీసుకున్నానండి. ఎందుకంటే టమాటా పచ్చడి కూడా పెట్టేద్దామని చెప్పేసి అవి కూడా కడిగేసి అలాగా కాటన్ బట్ట మీద ఆరబెట్టేసాను అనమాట ఫ్యాన్ కింద. యాక్చువల్లీ కొత్తిమీర మనం పచ్చడి పెట్టుకునేటప్పుడు ఎండలో ఆరబెట్టకూడదండి, నీడలోనే ఆరబెట్టాలి. అందుకే ఫ్యాన్ కింద ఆరబెట్టాను. ఇంకా టమాటాలు అంటారు ఎట్లాగో నీళ్ళు వాడిపోయాక మనం ఎలాగో తుడుచుకుంటాం కాబట్టి ఇదిగో కూర అంతా వేపేసి కొన్ని క్లిప్స్ నేను మిస్ అయినాయండి. అందుకని చెప్పేసి పెట్టాను అనమాట. వేపేసి ఒక బౌల్లో పెట్టాను దీన్ని. తర్వాత ఆవాలు, మెంతులు పొడి చేసేసుకొని మళ్ళీ చింతపండు కూడా అది గుజ్జులాగా ఎంత చింతపండు కావాలో అంత చింతపండు మనం తీసుకొని, నాకు 6 కప్పులు కదండి వచ్చింది. 6 కప్పులకు సరిపడగా ఒక పావు కప్పు తీసుకున్నాను చింతపండు. తీసుకొని దాన్ని చక్కగా ఉడకబెట్టేసి బాగా గుజ్జు అయిన తర్వాత దాన్ని అంతా పక్క తీసుకొని ఇవి కలుపుతున్నాను. వెల్లుల్లిపాయలు కూడా వేసి ఇవన్నీ మిక్స్ చేసేసి ఉప్పు, కారం అన్నీ కలిపేసుకొని, ఎందుకంటే ఇవన్నీ నేను మళ్ళీ ఆకుకూరని ఎందుకు మిక్సీ పట్టట్లేదు అంటే మనకి నేను ఆల్రెడీ ముక్కలు కట్ చేయడం కూడా మీకు ఆకు అలా కనిపించింది కానీ చాలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేశానండి ఆ సిజర్ తోటి. ఆరిపోయిన తర్వాత ఇంకా చిన్నగా అయిపోయిందనమాట. మనం కలుపుకునేటప్పుడు చక్కగా మనకు తినడానికి మంచిగా ఉండేటట్టుగా సరిపడగా వస్తుందనమాట. అందుకే నేను ఇంకా మిక్సీ పట్టలేదు. ఇలా బాగుందండి. ఇందులో కావాల్సిన వాళ్ళు కొంచెం బెల్లం కూడా వేసుకోవచ్చు. ఒక నిమ్మకాయ సైజ్ అంతా వేసుకోవచ్చు. ఇవ్వండి మొత్తం ఇవన్నీ కలిపేసి ఇంగ్రీడియంట్స్ నేను ఒక గాజు సీసాలో స్టోర్ చేస్తున్నాను. పచ్చళ్ళైనా కారమైనా నేను ఎప్పుడూ ఇంకా గాజు సీసాల్లోనే వేస్తానండి మ్యాక్సిమం. ఎందుకంటే అవి అయితే ఇంకా డౌట్ ఉండవు. ఏం ప్లాస్టిక్ అంటారా, మనం ఎంత మంచి ప్లాస్టిక్ కొన్నా కానీ అది ఎప్పటికైనా డేంజరే అనమాట. ఇంకా ఇలాంటివన్నీ కూడా మా మమ్మీ కూడా అన్నీ జాడీలు, గాజు సీసాలు ఇవే వాడేవారు అనమాట. ఇంకా అదే అలవాటు మీద ఇవన్నీ పెడుతున్నా. ఈ సీసా అర కేజీ ఉంటుందండి. నాకు కరెక్ట్గా అర కేజీ పచ్చడి అయింది. అది పచ్చడి అయ్యి కొంచెం మిగిలిందనమాట. ఇంకా దాన్ని అంతటిని స్టోర్ చేసేసి ఇక్కడేమో కొంచెం నేను కొంతవరకు మనకి ఎప్పుడు కాలితే అప్పుడే తాలింపు వేసుకోవచ్చు అనమాట. కొంచెం వరకు పక్కకు తీసేసి నేను ఇక పోపులన్నీ మీకు చూపిస్తున్న విధంగా అన్నీ వీటన్నిటితో పాటు ఒక చిటికెడు మెంతులు కూడా వేసుకుంటే చాలా బాగుంటాయండి. కరివేపాకు మొత్తం అవన్నీ కూడా నేను చూపించిన ప్రకారంగా అన్నీ వేసుకొని చక్కగా తాలింపు వేసుకొని నూనె కూడా కొంచెం ఎక్కువ వేసుకోవాలండి, మునగాగా వేసుకుంటే. ఎందుకంటే మనం ఇది ఆరబెట్టి పెట్టుకున్నాం కాబట్టి. నేనైతే వెల్లుల్లిపాయలు చాలా బాగా ఇష్టంగా తింటానండి చిన్నప్పటి నుంచి. అందుకని చెప్పేసి వెల్లుల్లిపాయలు మీకు చూపించాను అనమాట. ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు వెల్లుల్లిపాయ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది. అది ఊరే కొలది కూడా తినడానికి బాగుంటుందండి. ఇక్కడ పోపు వేసేసాను కదా, ఈ పోపు వేసి
ఆ పచ్చడి కలిపేసుకొని వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే అసలు ఎంత బాగుందంటే అంత బాగుందండి పచ్చడి నిజంగా చాలా. ఎందుకంటే ఇప్పటి వరకు మా మమ్మీయే పెట్టించేవారు మా ముగ్గురు అక్క చెల్లెలకి పచ్చళ్ళు. లాస్ట్ 1 ఇయర్ అయింది మా మదర్ ఎక్స్పైర్ అయ్యి. తను లేకపోవడం వల్ల మా పనులు మేము చేసుకోవడం స్టార్ట్ చేసామండి. ఎందుకంటే అమ్మ ఉన్నప్పుడే ఎలా చేస్తుందో ఏంటో అన్నీ కూడా గుర్తుపెట్టుకునేవాళ్ళం. మా అక్క మా సిస్టర్ అయితే చాలా బాగా చేస్తారు. ఇంక ఇప్పుడు అవకాశం ఇంకా వచ్చింది నాకు చేసుకోవడానికి. తప్పదు, ఇంకా మమ్మీ లేదు కాబట్టి మేమే చేసుకోవాలి. ఇక్కడ చూసారా వేడివేడి అన్నంలో నాకైతే ఆత్రం ఆకే కలుపుకున్నానండి. తింటూ మీకు చూపించాను అన్నమాట వీడియోలో. ఇలా వేడివేడిగా కలిపేసుకొని తింటే ఇష్టమైన వాళ్ళైతే నెయ్యి వేసుకోవచ్చు. నాకు నెయ్యి అంటే ఇష్టం ఉండదండి, అందుకని నేను వేసుకోలేదనమాట. అలా వేసుకొని తింటే చాలా బాగుంటుంది. వీడియో లాస్ట్ వరకు చూసి మీ కామెంట్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇప్పటివరకు నా వీడియోస్ చూసి నన్ను ఆదరించిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. సీ యూ.